మోడీ ప్రభుత్వం తీసుకున్న 500, 1000 నోట్ల రద్దు నిర్ణయంతో సామాన్యుడు విలవిల్లాడుతున్నాడు. రోగాలు, నొప్పులతో ఆసుపత్రిలో చేరిన జనానికి, పెళ్లి శుభకార్యాలు పెట్టుకున్న కుటుంబాలకు కేంద్ర నిర్ణయం తలనొప్పిగా మారింది. నోట్ల రద్దుతో సామాన్యుడు నుంచి సెలబ్రిటీల వరకు ఇబ్బందులు పడుతున్నప్పటికీ దీని ప్రభావం సామాన్యుడి మీదే ఎక్కువగా ఉంటోంది. ముఖ్యంగా నోట్ల రద్దుతో శుభకార్యాలు జరిపించాలంటే సామాన్యులకు కత్తి మీద సాములా మారింది. పెళ్లి వేడుకలో ప్రతి అవసరం డబ్బుతో ముడిపడి ఉంటుంది. భోజనాలు, పెళ్లి ఏర్పాట్లు, వస్త్రాలు, బంగారం కొనుగోళ్లు, ఇలా ఏది కొనాలన్నా నగదు చాలా కీలకం. పైగా నెలల ముందే ముహూర్తాలు పెట్టుకుంటారు. దీంతో కేంద్రం తీసుకున్న సడన్ నిర్ణయానికి పెళ్లిళ్లు ఆగిపోయే పరిస్థితికి చేరుకుంది. సామాన్య కుటుంబాలు ఒకసారి పెళ్లి కార్యక్రమం ప్రారంభించాక దాన్ని రద్దు చేసుకోవడం తలకు మించిన భారమే అవుతుంది. ఈ పరిస్థితుల్లో తూతూ మంత్రంగా పెళ్లి జరిపించడానికి మించిన గత్యంతరం లేదనే చెప్పాలి. అయితే కొందరు కింద మీద పడి పెళ్లి తంతు పూర్తి చేస్తున్న చదివింపుల కార్యక్రమానికి వచ్చేసరికి చెల్లని 500, 1000 పాత నోట్లు వెక్కిరిస్తున్నాయి. దీంతో చదివింపుల కార్యక్రమంలో కూడా స్వైప్ మిషన్లు వాడేస్తున్నారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. మరోవైపు పెళ్లి లాంటి శుభకార్యాలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక సదుపాయాలున్నాయనే వదంతులు వ్యాపిస్తున్నాయి. పెళ్లి కార్డుతో ఏరియా ఎస్పీ వద్ద లెటర్ తీసుకుని వెళితే బ్యాంకు నుంచి 5 లక్షల వరకు విత్డ్రా చేసుకోవచ్చనే వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అయితే దీనిపై కేంద్ర ప్రభుత్వం గాని, రాష్ట్ర ప్రభుత్వం గాని ఎలాంటి ప్రకటన చేయలేదు. పెళ్లి కార్డును చూపిస్తే 5 లక్షల వరకు నోట్ల మార్పిడి అవకాశం ఉందన్న ప్రచారంలో నిజం లేదని, ఇలాంటి మోసపూరిత ప్రకటనలకు ఆకర్షితులు కావద్దని పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా నోట్ల మార్పిడికి అవకాశం లేనే లేదని చెబుతున్నారు. మొత్తానికి నోట్ల రద్దు వ్యవహారం సామాన్యుడికి కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. ఇప్పుడున్న మంచి ముహూర్తాలు దాటితే ఇక మాఘమాసమే దిక్కు. అప్పటిలోగా అయినా పరిస్థితి సద్దుమణుగుతుందా లేదా వేచి చూడాలి. యోయో న్యూస్, హైదరాబాద్.